బెంగాల్ ఫలితాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎంసీ కార్యాలయాన్ని బీజేపీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. కార్యాలయం నుంచి టీఎంసీ జెండా బీజేపీ మద్దతుదారులు తొలగించారు. బీజేపీ జెండాను మద్దతుదారులు ఎగరేశారు. టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కార్యాలయం ధ్వంసం చేశారు. మే 21న రీపోలింగ్ జరగనుంది. బెంగాల్ ఫలితాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎంసీ కార్యాలయం బీజేపీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. కార్యాలయం నుంచి టీఎంసీ జెండా బీజేపీ మద్దతుదారులు తొలగించారు. బీజేపీ జెండాను మద్దతుదారులు ఎగరేస్తారు. టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ కార్యాలయం ధ్వంసం చేశారు. మే 21న రీపోలింగ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ప్రస్తుతం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ స్పాట్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. కళ, అసలు ఏంటి, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది? ఒకవైపు మమతా బెనర్జీ వ్యాఖ్యలే చాలా తీవ్ర దుమారం రేపుతున్నాయి దేశవ్యాప్తంగా. మరోవైపు ఫలితాలు ఆల్రెడీ మే 21న రీపోలింగ్ ఉంది. అయినప్పటికీ అక్కడ ఇంకా ధ్వంసం ఆగటం లేదు. ప్రస్తుతం ఏం చెప్తున్నారు అధికారులు? యాక్చువల్లీ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది నిన్న ఒకవైపు ఓటమి చవి చూసిన తర్వాత నిన్న రాత్రి అర్ధరాత్రి అంతా కూడా మమతా బెనర్జీ అటు కార్యకర్తలంతా కూడా చాలా కీలకంగా కూడా ఆమె నివాసంలో ఒకవైపు సమావేశం కూడా చేశారు. ముఖ్యంగా అంటే ఆమె సమావేశం అయ్యాక ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే టోటల్ ఓవరాల్గా అంటే పశ్చిమ బెంగాల్లో ఉండేటటువంటి ఆమె ఆధీనంలో అంటే పార్టీ ఆఫీసులకు సంబంధించినటువంటి తాళాలు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ఇచ్చే విధంగా కూడా ఏదైతే జరిగేటటువంటి పరిణామాలు అనుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ కోల్కతా మనకు అంటే ఉత్తర పరిగణ, సౌత్ అండ్ తర్వాత ఈస్ట్ ఈ ప్రాంతాలంతా కూడా ఈ కొన్ని ప్లేసుల్లో అంతా కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉంది. దాదాపు మనకు ఏదైతే అంటే ఇన్ని సంవత్సరాలు దాదాపు 15 సంవత్సరాల పాటు కూడా ఉన్నటువంటి కార్యాలయాలుగా ఉండేటటువంటి వాళ్ళ ఆఫీసుల తాళాలు ఇవ్వడానికి అనుకోవచ్చు. అక్కడ అటు కార్యకర్తలు, అటు టీఎంసీ కార్యకర్తలు, ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా ఇరువురి మధ్య జరుగుతున్నటువంటి తోపులాటలు, అక్కడక్కడ కూడా చెదురుమదురు సంఘటనలు కూడా నిన్నటి నుంచి కూడా జరుగుతున్నాయి. కానీ ఈరోజు జహంగీర్ ఖాన్ దాదాపు టీఎంసీకి సంబంధించినటువంటి ఒక అంటే మమతా బెనర్జీకి, అభిషేక్ బెనర్జీకి రైట్ హ్యాండ్, ఇటు దాదాపు మనకు జహంగీర్ ఖాన్ ఆయన ఆఫీస్కి సంబంధించినటువంటి దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇటు కార్యకర్తలు ఆయన ఆఫీస్కి అంతటి కూడా దాదాపు బీజేపీకి అంటే అది టీఎంసీ ఆఫీసు, దానికి బీజేపీకి ఇచ్చే విధంగా కూడా జరుగుతున్నటువంటి పరిణామంలో అక్కడ ఎవరు కూడా తాళాలు ఇవ్వకుండా అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒక వాచ్మెన్ ఉండడము, తర్వాత దానికి సంబంధించినది కార్యకర్తలు కూడా నినాదాలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడికి వెళ్ళి అడగడంతో వాళ్ళంతా కూడా కొంత అంటే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కొంత గొడవకు తిరిగినటువంటిది. దీనితో అక్కడ ఉండేటటువంటి కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కానీ అక్కడ ఉండేటటువంటి అంతా కూడా ఫోర్స్ అంతా కూడా, ఎందుకనంటే ఇది పల్తా మనకు నియోజకవర్గం కిందికి వస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా రేపు మనకు మే 21న కూడా మనకు సంబంధించినటువంటిది రీపోలింగ్ కూడా జరగనుంది. మే 24న అంటే గత ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినటువంటి ప్లేస్లోనే జహంగీర్ ఖాన్ సంబంధించినటువంటి ఆఫీస్ ఉన్నది. ఈ రోజు జరిగినటువంటి అంటే ఘర్షణలో చాలా భాగం కూడా అక్కడ అంతా కూడా జహంగీర్ ఖాన్ కి సంబంధించినటువంటి ఆఫీసు మొత్తం అంతా కూడా ధ్వంసం చేసినటువంటిది. తర్వాత మరి పలు చోట్ల కూడా కొంత ఇటు టీఎంసీ కార్యకర్తలు ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా ఇరు వర్గాల మధ్య కూడా జరుగుతున్నటువంటి ఘర్షణలు ఈరోజు జహంగీర్ ఖాన్ ఆఫీస్ కి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా అక్కడ తీవ్రంగా ఘర్షణలు. తర్వాత సిఆర్పిఎఫ్ జవాన్లంతా కూడా అక్కడంతా కూడా సెక్యూరిటీని కూడా ఆల్రెడీ దాదాపు మొన్న 4 రోజుల నుంచి కూడా అక్కడ ఇంకా ఎక్కువగా పెంచినటువంటిది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉండేటటువంటి కొంత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కొంతమందిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. కానీ ప్రస్తుతం మాత్రము ఈ ఏదైతే ఆఫీసులను టీఎంసీ ఆఫీసులను ఇచ్చేటటువంటి క్రమంలోనే దాదాపు అక్కడక్కడ కూడా ఘర్షణలు చెలరేగుతున్నటువంటిది. దీనిపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. ఇటు సిఆర్పిఎఫ్ ఎందుకంటే దాదాపు 3వ తారీఖు నుంచి 60 రోజుల పాటు మరింత ఫోర్స్ ని పెంచే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఇప్పటికీ అంటే ఎలక్షన్స్ కొరకు వచ్చినటువంటి సిఆర్పిఎఫ్ జవాన్స్ ఏదైతే ఉందో యూనిట్స్ ఇప్పటికీ ఇంకా కాలేదు. దీనికి ఒక 3 రెట్లు ఇక్కడ మొత్తం అంతా కూడా మనకు ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు అనుకోవచ్చు. దాదాపు 60 రోజుల పాటు కూడా మొత్తం ఫోకస్ చేసే విధంగా కూడా సెక్యూరిటీ పెంచినటువంటిది. ప్రస్తుతం ఉన్నటువంటి చెదురుమదురు సంఘటనలతో అటు జహంగీర్ ఖాన్ ఆఫీస్ పై దాడి, కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్. రైట్.